అసలు ఎట్లా ఆ దీనిలో వస్తుంది? మీతో పాటు కొంతసేపు ఆయన మాట్లాడవలసిందిగా వినయంగా జయరాజ్ గారిని ముందుగా జయరాజ్ గారిని, ప్రజాకవి జయరాజ్ గారిని, శిలానీలే శిల్పినీలే సృష్టికర్త జయరాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. గౌరవనీయులు హర్ష గారు, వేదిక మీద ఉన్న నా మిత్రులు, స్నేహితులు, డాక్టర్ సుబ్బారావు గారు, నన్ను ప్రేమతోటి మీరు పిల్లలతోటి మాట్లాడాలి, అని నన్ను ఇక్కడికి తీసుకొని రావటం అనేది జరిగింది. అందుకు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటాను. మీరు చిన్న వయసు పిల్లలు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. పొద్దున్నే సూర్యోదయానికి ముందు ఒక చక్కని తోటకు వెళ్ళాను అనుకోండి, అక్కడ రంగురంగుల పువ్వులు, రంగురంగుల సువాసనలతోటి మనకు కలపడుతూ ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే రంగురంగుల పువ్వులు నాకు ఈ తోటలో అగుపడుతున్నాయి. మిమ్మల్ని అందరినీ నేను తనివి తీరా, మనసు తీరా మిమ్మల్ని ఎలా హత్తుకోవాలని ఉంది. ఎందుకంటే రేపటి తరం మీరు, రేపటి దేశ భవిష్యత్తు మీరు. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, జీవితం అనేది ప్రకృతి వెలిగించిన కొవ్వొత్తి లాంటిది. దీనిలో ప్రాణతైలం ఉన్నంత కాలం మనం వెలుగుతూనే ఉండాలి, నలుగురికి వెలుగు పంచుతూనే ఉండాలి. కాబట్టి జీవితం ఉన్నంత కాలం మనం నలుగురి కోసం పనిచేయటం, మన కోసం పనిచేయటం, మన కుటుంబం కోసం పనిచేయటం అనేది ఆ వెలుగు ఎంత విస్తరిస్తే అంత వెలుగుని మనం ఇవ్వాలి. మన జీవితం ఊరికినే రాలేదు. అసలు ఈ విశ్వంలో చాలా గ్రహాలు ఉన్నాయి. బుద్ధుడు ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు. బుద్ధ, ఈ ఆకాశంలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి అని అడుగుతాడు శిష్యుడు. అప్పుడు బుద్ధుడు ఏమంటాడో తెలుసా? ఈ ఇసుక తిన్నె మీద ఇసుక రేణువులు ఎన్నున్నాయో అన్ని ఉన్నాయి స్టార్స్ అని చెప్తాడు. ఈ విశ్వంలో ఇన్ని స్టార్స్ ఉన్నా కానీ ఏ స్టార్ మీదనైనా చెట్టు, చేమ, సముద్రాలు, ఆకాశం, ప్రేమ, అనురాగాలు, ఆత్మీయతలు, అమ్మ నాన్న అటాచ్మెంటు ఏ గ్రహం మీద కూడా లేదు. మనం చాలా కష్టపడి కొన్ని గ్రహాల మీదకి వెళ్ళాం. ఆ గ్రహం మీదకి వెళ్తే అక్కడ ఉన్న హీట్ వల్ల ఎమ్మటే మాడి మసైపోయాం, బతికే అవకాశం లేదు. కానీ కొన్ని గ్రహాల మీదకి పోతే భయంకరమైన పీడనం ఉంది, వాయు పీడనం, ఎమ్మటే ఎగిరిపోయాం. కానీ ఈ గ్రహం 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం, అద్భుతమైన కొండలు, గుట్టలు, సముద్రాలు, సెలయేర్లు. అక్కడ సూర్యుడు వస్తూ ఉంటాడు, ఇక్కడ భూమి తిరుగుతూ ఉంటుంది. ఈ సూర్యుడికి భూమికి మధ్యన
ఒక చందమామ ఉంటుంది. ఆ చందమామ ఏం చేస్తుందంటే సూర్యుడి వేడిని మొత్తం కూడా తన మీద వేసుకోవటం వల్ల ఈ భూమి చల్లబడ్డది. భూమి చల్లబడటం వల్ల ఈ భూమికి ఓజోను పొర ఏర్పడింది. ఈ భూమికి ఓజోను పొర ఏర్పడటం వల్ల ఇక్కడ నీరు, సముద్రాలు, జలచరాలు, భూచరాలు, సమస్త విశ్వం మన కళ్ళ ముందు ఆవిష్కరించింది.